నరాల సమస్యలు ఎందుకు వస్తాయి, న్యూరోపతి అంటే ఏమిటి, పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏంటి అన్న అంశాలపై మనతో మాట్లాడటానికి నిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శిరీష మేడం గారు ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏమిటి? పెరిఫెరల్ న్యూరోపతి అంటే, పెరిఫెరల్ అంటే అంచులు ఆర్ కొనలలో ఉండే నరాల జబ్బు. న్యూరో అంటే నరం, పతి అంటే డిసీజ్. సో పెరిఫెరల్ న్యూరోపతి అంటే మన చేతులు కాళ్ళలో చివరలో ఉండే నరాలు దెబ్బతిన్నప్పుడు పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. మామూలుగా నరంని ఊహించుకుంటే అది కేబుల్ లాగా కనెక్టింగ్ వైర్స్. సో మన కాళ్ళలోంచి ఇంపల్సెస్, సిగ్నల్స్ అన్నిటినీ బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి కదా, వాటిలాగే. ఇప్పుడు వైర్లో సెంటర్లో ఒక ఫిలమెంట్ ఉంటుంది, చుట్టూ ఇన్సులేటింగ్ వైర్ ఉంటుంది. అలాగే నర్వ్ కూడా సేమ్. నర్వ్లో సెంటర్లో యాక్సాన్ అని ఉంటుంది, చుట్టూ మైలిన్ అని ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ ఇంటాక్ట్గా, అంటే ఈ మొత్తం కరెక్ట్గా ఉంటే, నీట్గా ఉంటే ఫాస్ట్గా సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవుతాయి. అంటే ఫాస్ట్గా సిగ్నల్స్ ఆర్ మెసేజెస్ సెంటర్లోకి స్ప్రెడ్ అవుతాయి. ఈ నరాల్లో, ఈ వైర్లో ఎక్కడైనా డ్యామేజ్ అయిందనుకోండి, కరెంట్ పాస్ అవ్వదు ఆర్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వదు. అలాగే కేబుల్స్ డ్యామేజ్ అయిపోయినట్లు. సిమిలర్ టు దట్, నర్వ్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఇంకా నరం నుంచి సిగ్నల్స్ సెంటర్లోకి వెళ్ళదు. సో ఒక నర్వ్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి స్పర్శ అన్నది బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అవ్వదు. నమ్నెస్ రావచ్చు, ఏమాత్రం స్పర్శ లేకపోవడం, అలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. ఆర్ అది పార్షల్గా, అది ఒక్కొక్కసారి ఇరిటేట్ అయినప్పుడు మనకి తిమ్మిర్లు, చీమలు పాకినట్లు అలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి మోటార్ వీక్నెస్, అంటే ఆ కాలు పని చేయకపోవడం ఆర్ చేయి పని చేయలేకపోవడం, చెప్పులు వేసుకోలేకపోవడం, బటన్స్ పెట్టుకోలేకపోవడం, అలాంటి సిమ్టమ్స్ మనం చూడొచ్చు. ఏ వయసు వారికి వస్తుందంటారండి? పెరిఫెరల్ న్యూరోపతి అనేది వేరియబుల్ ఏజ్లో చూస్తాం. మోస్ట్ కామన్ మధ్య వయస్కుల్లో అండ్ ఎల్డర్లీ, అంటే పెద్దవాళ్ళలో చూస్తాం. చిన్నప్పుడు చూసేవి మెజారిటీ జెనెటిక్ కారణాల వల్ల ఉంటుంది. సో మొత్తం ఫ్లాపీ బేబీ అంటాం, అంటే చేతులు కాళ్ళు కదలిక లేకపోవడం, కడుపులో కూడా మూమెంట్స్ తక్కువ ఉండడం, అలాంటి సిమ్టమ్స్ చూస్తాం. దానికన్నా కామన్ ఇంకా కొంచెం ఎల్డర్లీలో చూసేవైతే డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి. డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇట్స్ లైక్, ఇప్పుడు మామూలుగా చెట్టుకు నీళ్లు పోసామనుకోండి, అంత సరైన మోతాదులో ఉంటే అది బాగా పెరుగుతుంది. అదే ఇంకా ఎక్కువ పోసారనుకోండి, వాటర్ ఎక్కువ ఇచ్చారనుకోండి, అప్పుడు అది ఎండిపోతుంది. అట్లాగే నరాలను తీసుకొని మీరు షుగర్ సొల్యూషన్లో వేశారనుకోండి, అప్పుడు నరం ఎండిపోతుంది. అదే రకంగా హై షుగర్స్ ఉన్నాయనుకోండి, ఆ షుగర్ ఎక్సెస్ వల్ల నార్మల్ మోతాదులో ఉన్నప్పుడు మన బాడీ కరెక్ట్గా ఫంక్షన్ చేస్తుంది. ఒక మోతాదు దాటిపోతే నర్వ్స్ ఎండిపోతాయి. సో లిటరల్గా నర్వ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల వాళ్ళకి సివియర్ మంటలు, అరికాల మంటలు, ఈవెన్ రాత్రిపూట ఎంత మంటలు ఉంటాయంటే ఒక బ్లాంకెట్ కప్పుకోలేరు, ఫ్యాన్ గాలి తాకినా కానీ వాళ్ళకి తట్టుకోలేరు. నడుస్తున్నప్పుడు చెప్పులు జారిపోవడము, తిమ్మిర్లు, చీమలు పాకినట్లు, ఇలాంటి లక్షణాలు డయాబెటిక్ ఉన్న వారికి వస్తుంది. డయాబెటీస్ ఒక్కటే కాదు, డయాబెటీస్ ఒక కారణం. అది ఆల్మోస్ట్ ఒక 70%, 70% మంది కాసెస్ ఆఫ్ పెరిఫెరల్ న్యూరోపతిలో అది చూస్తాం. వేరే కాసెస్ కూడా ఉంటాయి. డయాబెటిక్స్, ఆల్కహాల్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఆల్కహాల్ అనేది ఒక టాక్సిన్ లాగా, సో న్యూరోటాక్సిన్. సో డయాబెటీస్ విత్ ఆల్కహాల్ కాంబినేషన్ కానీ, డయాబెటీస్ విత్ స్మోకింగ్ అంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్, యాడెడ్ డ్యామేజ్ అయినట్లు. ఓకే, ఇంకా అదర్ కాసెస్, వేరే కాసెస్ కూడా ఉంటాయి. కొంతమందికి కీళ్ళవాతం చూస్తాం, కీళ్ళు వాచిపోవడము, లేకపోతే వాళ్ళకి పొద్దుటిపూట స్టిఫ్నెస్, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. సో అలా ఉన్న పేషెంట్స్కి, కొంతమందికి ఎస్ఎల్ఈ, కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, కొంతమందికి బ్లడ్ సప్లై ఇంపేర్ అవ్వడం. సో ఇలాంటి అనేక కారణాల వల్ల నరాల పనితీరు దెబ్బతిని వాళ్ళకి పెరిఫెరల్ న్యూరోపతి సిమ్టమ్స్ చూస్తాం మనం రొటీన్గా. డయాబెటిక్ న్యూరోపతి అంటే మ్యామ్, ఇందాక మాట్లాడినట్లే ఇన్ని కాసెస్ ఆఫ్ పెరిఫెరల్ న్యూరోపతి తీసుకుంటే దాంట్లో మేజర్ పార్ట్ ఆర్ గుడ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ వి సీ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి. ఇందాక చెప్పినట్లే డయాబెటీస్ వల్ల ఈ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. పెరిఫెరల్ న్యూరోపతికి కానీ, డయాబెటిక్ న్యూరోపతికి కానీ ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందంటారా? సర్జరీ ఏమన్నా పడుతుందా? ఒక్కసారి డయాగ్నోసిస్ చేశాక అది డయాబెటీస్ వల్ల ఉంటే ఫస్ట్ డయాబెటిక్ కంట్రోల్ మోస్ట్ ఇంపార్టెంట్. షుగర్ అనేది నార్మల్ రేంజ్. ఒక్కసారి డయాబెటీస్ అని డయాగ్నోస్ అయ్యాక దే షుడ్ బి ఎ కమిట్మెంట్, షుగర్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ ద నార్మల్ రేంజ్. హెచ్చు తగ్గుల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వెరీ హై షుగర్స్ వల్ల నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్లో షుగర్ కంట్రోల్. సెకండ్ థింగ్, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, అంటే నర్వ్స్ ఇంకా హెల్దీగా ఉండడానికి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అట్లాంటివి ఇస్తారు. అది మెయిన్ కాజ్ కరెక్షన్ అంటారు. ఇంకోటి, వీళ్ళని స్మోకింగ్, ఆల్కహాల్ అస్సలు చేయకూడదు, అలాంటివి అడ్వైస్ ఫాలో అవ్వాలి పేషెంట్స్. దాని తర్వాత న్యూరోపతిక్ పెయిన్, ఆ పెయిన్ భరించలేక
ఉంటే న్యూరోపతిక్ పెయిన్ మెడిసిన్స్ ఉంటాయి, అవి యూజ్ చేయొచ్చు. దీంట్లో ప్రెగాబాలిన్, గాబాపెంటిన్, ట్రిప్టోమర్ అలాంటి మెడిసిన్స్ ఉంటాయి. అంటే డాక్టర్ ఆశిస్తేనే వాళ్ళు వాడాలా, లేకపోతే కొంతమంది వెళ్ళి మెడికల్ షాప్లో వెళ్ళి పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటారు? ఒకవేళ ఈ పెయిన్కి ఆ పెయిన్ కిల్లర్స్ అలా వేసుకుంటే, ఇప్పుడు అస్క్లోఫినాక్ వాడుతూ ఉంటారు, ట్రెమ్జాక్ అట్లా వాడుతూ ఉంటారు కదా, అట్లా వేసుకోవచ్చు అంటారు, లేకపోతే డాక్టర్ కంపల్సరీగా రాసిస్తేనే? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి ఒక్కటే ఉండదు డయాబెటీస్ వాళ్ళకి సేమ్ టైమ్ కిడ్నీ ఇన్వాల్వ్మెంట్, రెటినల్ ఇన్వాల్వ్మెంట్, రెటినోపతి ఇవన్నీ కోఎగ్జిస్టెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నొప్పి గోళీలు వాడడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ఓకే. పెరిఫెరల్ న్యూరోపతికి నొప్పి గోళీలు పనిచేయవు. ఓకే. స్పెసిఫిక్ న్యూరోపతి పెయిన్ మెడిసిన్స్ యూజ్ చేయాలి. సో నొప్పి గోళీలు వాళ్ళు సొంతంగా వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఓవర్ ద కౌంటర్, ఓటీసీ అంటాం, అలా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ యూజ్ చేయకూడదు. ఓకే. టాపికల్గా అంటే లోకల్గా అప్లికేషన్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుడ్ కేర్. డయాబెటిక్ ఫుడ్ న్యూరోపతి ఉన్న వాళ్ళలో సెన్సేషన్స్ ఇంపేర్ అయినప్పుడు హీలింగ్ పవర్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే. సో డయాబెటిక్ ఫుడ్ కేర్ని వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అంటే కాళ్ళు కడుక్కున్నాక, స్నానం చేశాక వెబ్ స్పేసెస్, ఆ వేళ్ల మధ్యలో ఉన్న స్పేస్ని మంచిగా తుడుచుకోవాలి, డ్రైగా పెట్టుకోవాలి. ఓకే. మాయిశ్చరైజర్ యూస్ చేసినా కానీ ఆ స్పేస్లో యూస్ చేసుకోకూడదు. ఫుట్వేర్ కరెక్ట్గా సరైన ఫుట్వేర్ని ఎంపిక చేసుకోవాలి. ఇలాంటివి పాటిస్తే డయాబెటిక్ ఫుడ్ని కూడా వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఆ నర్వ్ డ్యామేజ్కి ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ ఏమైనా పడుతుందంటారా, లేకపోతే ట్యాబ్లెట్స్తో నయం చేసుకోవచ్చు అంటారా? న్యూరోపతికి సర్జరీ రొటీన్గా అయితే చేయము. దానికి కారణం వెతికి ఆ కారణాన్ని ట్రీట్ చేయాలి. అది కనుక షుగర్ ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తారు. న్యూరోపతిలో ఇంకో కారణం ఏంటంటే ట్రామాటిక్ న్యూరోపతి. యాక్సిడెంట్స్ అట్లా అయినప్పుడు, ఫ్రాక్చర్ ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న నర్వ్స్ కూడా కట్ అవ్వచ్చు. ఓకే. సో అలాంటప్పుడు వాళ్ళకి వీక్నెస్తో ప్రెజెంట్ అవుతారు. ఓకే. ఒక్కొక్కసారి షోల్డర్ ఇంజరీస్, వాటితో పాటు ప్లెక్సస్ ఇంజరీ అంటే పెద్ద పెద్ద నరాలు కూడా కట్ అయిపోతాయి. సో వాళ్ళకి చెయ్యి వీక్నెస్ కానీ, కాలు వీక్నెస్ కానీ ఫుడ్ డ్రాప్ లాగా మనం రొటీన్గా చూస్తాం. ఒక్కొక్కసారి ఐఎం ఇంజెక్షన్స్, డీప్ ఐఎం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేదో ఆర్ వేరే కారణానికి ఊరికే అన్స్కిల్డ్ పీపుల్ దగ్గర మనం ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు హిమటోమా అంటే బ్లడ్ క్లాట్ కానీ, లేకపోతే డైరెక్ట్గా నర్వ్ డ్యామేజ్ అవ్వినప్పుడు కామన్గా సివియర్ పెయిన్, వెంటనే తిమ్మిరి అలాంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు. అండ్ ఫుడ్ డ్రాప్తో ప్రెజెంట్ అవుతారు. నడుముకి ఇంజెక్షన్ తీసుకుంటే పాదం ఎత్తలేకపోవడం, ఫుడ్ డ్రాప్తో ప్రెజెంట్ అవుతారు. అలా ఉన్నప్పుడు వెంటనే ఆ హిమటోమా లాంటిది ఏమైనా ఉందా చెక్ చేసుకొని దాన్ని డ్రైన్ చేయడం అలాంటివి ట్రై చేయొచ్చు. ఓకే. దాంట్లో మనకి ఈ ఈవెన్ ఇంజరీ తర్వాత, యాక్సిడెంట్స్ తర్వాత వచ్చేదానికి కూడా మనం సర్జరీలో ప్లాస్టిక్ సర్జన్కి రిఫర్ చేస్తాము. సో రీకన్స్ట్రక్షన్ లాంటివి ట్రై చేయొచ్చు, నర్వ్ గ్రాఫ్ట్ అండ్ రీకన్స్ట్రక్షన్. ఓకే. అంతేకాని అక్యూట్ స్టేజెస్లో మాత్రం పెద్ద ఉపయోగం ఉండదు. గిలియోనా బ్యారీ సిండ్రోమ్ అంటే ఏమిటి, అసలు ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు డాక్టర్? గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే పెరిఫెరల్ న్యూరోపతిలో ఒక కారణం గిలియన్ బ్యారీ సిండ్రోమ్. పేషెంట్కి ఇందాక చెప్పినట్లు నరం సెంటర్లో ఆ ఫిలమెంట్ అండ్ చుట్టూ ఒక కవచం లాగా ఉంటుంది. దీన్ని మైలిన్ అంటారు. ఈ మైలిన్ ఫంక్షన్ ఏంటంటే ఫాస్ట్గా కండక్షన్స్ చేయాలి, అంటే ఫాస్ట్గా ఇంపల్సెస్ని బయట నుంచి బ్రెయిన్కి అందించాలి. ఒకవేళ ఈ మైలిన్ కాస్త పెచ్చులాగా ఊడిపోయింది అనుకోండి, అప్పుడు ఈ కండక్షన్ స్లో అవుతుంది, అంటే నరం పనిచేయదు. సో చేతుల కాళ్ళు వీక్ అయిపోతాయి. వాళ్ళు ఒక నెల లోపు 2 నుంచి 4 వారాల వరకు మంచాన్నే ఉంటారు. అది డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. కొంతమందికి మైల్డ్గా ఉండొచ్చు, కొంతమందికి చాలా సివియర్గా ఉంటే బెడ్ బౌండ్ అవుతారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చేతుల్లో, కాళ్ళల్లో తిమ్మిర్లు ఉండొచ్చు, సివియర్ పెయిన్స్ ఉండొచ్చు, చాలా పెయిన్. ఓకే. అట్ ద సేమ్ టైం కింద లేవలేకపోవడం, చెప్పులు వేసుకోలేకపోవడం. ఇంకో ప్రాబ్లం అది యాజ్ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ శ్వాస కండరాలు కూడా అఫెక్ట్ అవుతాయి. శ్వాస తీసుకోలేకపోవడం. అలా ఉన్నప్పుడు వాళ్ళకి వెంటిలేటరీ సపోర్ట్ ఇవ్వాలి. ద ఇంపార్టెంట్ థింగ్ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఇది టోటలీ ట్రీటబుల్, రికవరీ విల్ బి గుడ్. ఈ మైలిన్ ఏదైతే ఉందో ఊడిపోయినప్పుడు, పెచ్చులుగా ఊడిపోయినప్పుడు ఏదైతే చెప్పానో మళ్ళీ అది రీమైలినేట్ అవుతుంది, అంటే మళ్ళీ చుట్టూ మైలిన్ ప్రొడ్యూస్ అయితే హీల్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ అ రికవరబుల్ డిసీజ్. అంటే ఇది ఏజ్ వాళ్ళకి కూడా వస్తుందా మేడం? ఏ ఏజ్లో అయినా రావచ్చు. మనం రొటీన్గా ఎందువల్ల వస్తుంది అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ తర్వాత బాడీ కెమికల్స్ లాంటివి ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఆటో ఇమ్యూన్ అటాక్ వల్ల వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత కూడా జీబీఎస్ కేసెస్ పెరిగాయని కొన్ని లిటరేచర్ చూపిస్తుంది. చూసుకుంటే 2 years నుంచి కూడా కోవిడ్ ఎఫెక్ట్తో
చాలామంది అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు కోవిడ్ బారిన పడి. ఒకవేళ డిశ్చార్జ్ అయిన వాళ్ళ వల్ల కూడా నరాలు ఏమైనా ప్రాబ్లం అయ్యి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారంటారా? కోవిడ్ అన్నది ఆల్మోస్ట్ ఆల్ సిస్టమ్స్, అన్ని సిస్టమ్స్ అఫెక్ట్ చేసింది. న్యూరాలజీ సిమ్టమ్స్ కూడా చాలా వేరియడ్గా చూస్తున్నాము. న్యూరోపతి సిమ్టమ్స్ ఇందాక అనుకున్నట్లు గిలియన్ బ్యారీ సిండ్రోమ్, కొన్ని స్ట్రోక్స్, బికాస్ కోవిడ్ వల్ల మనకి బ్లడ్ క్లాట్స్ పెరుగుతాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే కొంతమందికి హెపారిన్ అలాంటి బ్లడ్ క్లాట్ బ్రేకింగ్ మెడిసిన్స్ మనం ప్రిస్క్రైబ్ చేస్తారు ట్రీట్మెంట్లో పార్ట్ లాగా. సో ఈ బ్లడ్ క్లాట్స్ వల్ల ఎలా అయితే హార్ట్ బ్లడ్ వెసల్స్ బ్లాక్ అవ్వచ్చో అలా బ్రెయిన్లో కూడా బ్లడ్ వెసల్స్ బ్లాక్ అవ్వచ్చు. సో స్ట్రోక్ కేసెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి రొటీన్గా కన్నా. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ స్టీరాయిడ్స్ విచ్చలవిడిగా వాడడం వల్ల మ్యూకర్ కేసెస్, యాజ్ వి ఆల్ నో, ఈ బ్లాక్ ఫంగస్ కేసెస్ రొటీన్గా చూస్తాము. అది ముక్కు, అంటే ముక్కు, కంటికి అండ్ మెదడుకి కూడా సోకి సివియర్గా న్యూరాలజికల్ సిమ్టమ్స్తో చూస్తాము. మేడం, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి? దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి? అది ఏ ఏజ్ వారికి వస్తుంది? కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఒక నర్వ్, మీడియన్ నర్వ్ అంటాము. అది మన ఫోర్ ఆర్మ్ నుంచి, అంటే మన చేతి నుంచి అరచేయికి పాకుతుంది. మీకు ఆ ప్యాసేజ్లో కింద అడుగున ఎముకలు ఉంటాయి, పైన ఒక లిగమెంట్ లాంటిది ఉంటుంది. సో అది ఒక గదిలోంచి వెళ్తున్నట్లు. ఎప్పుడైతే దీంట్లో స్పేస్ కన్స్ట్రెయింట్ ఉందో అప్పుడు ఈ నరం ఉతకపోతుంది అండ్ పేషెంట్కి సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ నర్వ్ సప్లై చేసే ఏరియాలో సివియర్ తిమ్మిర్లు, అంటే ఈ 3 వేళ్లలో 3.5 వేళ్ళు చెప్పాలంటే అరచేతిలో సివియర్ తిమ్మిర్లు, అంటే బాగా విపరీతమైన తిమ్మిర్లు ఉంటాయి. రాత్రిపూట పడుకున్నప్పుడు ఇంకా లేచి చేయి దులుపుకోవాల్సి వస్తుంది. అది మెయిన్గా లక్షణం. సో మెయిన్ రీజన్ ఏంటి, ఈ స్పేస్ ఎందుకు నారో అవుతుంది? వన్ ఇస్ వాపు ఉన్నప్పుడు. వాపు ఉండే కండిషన్స్ ఇందాక రుమటైడ్ ఆర్థరైటిస్ ఒకటి, అది ఆ జాయింట్ స్పేసెస్లో వాపు ఉన్న కండిషన్ రుమటైడ్ ఆర్థరైటిస్. అది కాకుండా ఫ్లూయిడ్ కలెక్ట్ అయినప్పుడు, ఫ్లూయిడ్ కలెక్ట్ అయ్యే కండిషన్స్ ప్రెగ్నెన్సీ, రీనల్ ఫెయిల్యూర్, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, వాటర్ లోడ్ ఉన్నప్పుడు ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు థైరాయిడ్లో కూడా ఆ స్పేస్ కన్స్ట్రెయింట్ ఉంటుంది. సో ఇవి కారణాలు. డయాబెటీస్ కూడా, డయాబెటీస్లో కూడా నర్వ్ ట్రాన్స్మిషన్ అఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ న్యూరోపతి చూస్తాం, మీడియన్ న్యూరోపతి, ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. అంటే రిస్ట్ దగ్గరే కరెక్ట్గా రావటానికి మేడం, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు అయితే మరి ఎక్కడైనా వాపు రావచ్చు కదా, లెగ్స్కి రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. కానీ ఓన్లీ ఇక్కడ రిస్ట్కి రావడానికి అంటే లెగ్స్కి కూడా కార్పల్ టన్నెల్స్ ఎక్కడన్నా వస్తుందా? ఓన్లీ హ్యాండ్స్కే వస్తుందా? ఎప్పుడైతే మీడియన్ నర్వ్ వెళ్ళేదాన్ని ఆ టనల్ని కార్పల్ టన్నల్ అంటాం. అలా కాళ్ళల్లో వెళ్ళే నరం దగ్గర ఒక టార్సల్ టన్నల్ ఉంది. సో వాళ్ళకి కార్పల్ టన్నల్ రావచ్చు, టార్సల్ టన్నల్ సిండ్రోమ్ అని కూడా అంటాం. కాళ్ళలో కూడా వాపు రావచ్చు. ఫిట్స్ చాలా మందికి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఫిట్స్ కామన్గా వస్తూ ఉంటుంది. కొంతమంది తాళాలు పెడితే తగ్గిపోతుందని అంటున్నారు కదా, అసలు ఫిట్స్ వచ్చే వాళ్ళని చాలా లైట్గా తీసుకోవచ్చు అంటారా? అది అంత ఏం కాదు అని అనుకోవచ్చు అంటారా? లేదండి, ఫిట్స్ ఎందువల్ల వస్తుంది అని అడిగితే దానికి కారణం బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ, కరెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ నరాలు ఎక్కువ యాక్టివేట్ అవుతాయి. ఒకేసారి యాక్టివేట్ అయినప్పుడు చెయ్యి కాళ్ళు కొట్టుకోవడము అండ్ తెలివి తప్పడము, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తాం. పేషెంట్ ఫిట్స్ వచ్చినప్పుడు తెలివితో ఉండడు, అంటే తన అవయవాలన్నీ పూర్తిగా కరెక్ట్గా ఏం ఫంక్షన్ చేయవు. అలాంటి టైంలో నాలుక మింగేస్తున్నాడు అని కాల్చడం, బ్రాండ్ మార్క్స్, అంటే వేడిది కాల్చి వాతలు పెట్టడము, నీళ్లు బలవంతం మీద నీళ్లు తాపడము, ఇలాంటివి చేయకూడదు. బికాస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, ఇచ్చేది మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, న్యూమోనియా అట్లాంటి కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్, బెటర్ అవాయిడ్. దానికి మెడిసిన్ ఏముందంటారండి? ఫిట్స్ ట్రీటబుల్ కారణం వెతికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫిట్స్కి చాలా ఫిట్స్ మెడిసిన్స్ ఉంటాయి, యాంటీ ఎపిలెప్టిక్స్ అంటాము. సో ఏజ్ బట్టి ఫిట్స్కి కారణం ఉండొచ్చు. చిన్నప్పుడే అయితే బర్త్ ఇంజురీ, అంటే పుట్టగానే ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. పెద్దగా కూడా ఫిట్స్ని చూస్తాం. వేరే కారణం అంటే బ్రెయిన్లో ఏమైనా ట్యూబర్కులర్ ఇన్ఫెక్షన్, లేకపోతే ఇంకా పురుగు లాంటిది, సిస్టిక్ సర్కస్ అంటాము, ఇది కానీ, ఇంకా ట్యూమర్స్ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. సో కారణం ఏంటి కనుక్కోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి పక్షవాతం, లేకపోతే ఇంజరీస్, హెడ్ ఇంజరీస్ తర్వాత అప్పుడు ఏం సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కానీ స్కార్ లాగా, అంటే ఏదైతే బ్రెయిన్ స్కార్ ఫామ్ అవుతుందో
ఆ స్కార్ ఇరిటేట్ చేయడం వల్ల స్కార్ ఎపిలెప్సీ అంటాం, అంటే ఫ్యూచర్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటి చెక్ చేసుకొని కరెక్ట్గా మెడిసిన్ ఇస్తే సరిపోతుంది. ఈ మందులు కోర్స్ లాగా వాడాల్సి ఉంటుంది. ఏదో ఒక రోజు వాడి ఒక రోజు ఆపితే ఇష్టం వచ్చినట్లు ఇర్రెగ్యులర్గా యూజ్ చేస్తే ఫిట్స్ కంట్రోల్ ఉండదు. సో కరెక్ట్గా సేమ్ టైంకి గుర్తుపెట్టుకొని కాంప్లైంట్స్ అంటాము, కరెక్ట్గా యూజ్ చేస్తే ఫిట్స్ కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇది లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేస్తూనే ఉండాలా ఫిట్స్ మేడం? అనేది లైఫ్ లాంగ్ డిసీజ్ కాదు. ఓకే, అందరికీ కాదు. ఓకే ఓకే, కొంతమందికి ఒక 3 years వరకు ఇచ్చి స్లోగా డాక్టర్ సూపర్విజన్ తోటి మందులు తగ్గించేసి పూర్తిగా ఆపేస్తాం. ఓకే, అది ఏజ్ బట్టి వచ్చిన కండిషన్స్కి పూర్తిగా ఆపేస్తాం. కొన్ని కండిషన్స్కి మాత్రం లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఆ తగ్గించేటప్పుడు కూడా మన సరే టైం అయిపోయింది కదా, బాగానే ఉన్నాడు కదా అని సడన్గా ఆపేసాం అనుకోండి, మళ్ళీ ఫిట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ 2 years కోర్స్ అడ్వైస్ చేస్తాం. దానికన్నా స్లోగా టేపర్ చేసి క్రమక్రమంగా తగ్గించేసి కేర్ఫుల్గా మానిటర్ చేసి తీసేయచ్చు. మేడం కొంతమందికి ఎంత వర్క్ లోడ్ ఉన్నా కానీ ఏమి లేకపోయినా కానీ మతిమరుపు అనేది అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామని చెప్పి ఇంట్లో మొత్తం తిరుగుతూ ఉంటారు. అలాగా ఒకవేళ పనిలో పడింది అది కాకుండా చిన్న పిల్లలు కూడా మతిమరుపుగా చెప్పింది ఎమ్మటనే మర్చిపోతూ ఉంటుంటారు. దానికి గల కారణం ఏంటంటారండి? మతిమరుపు, ఈ మెమరీ ప్రాబ్లం అన్నది వస్తువులు ఎక్కడ పెట్టాము, ఇంట్లో కొంతమంది కళ్ళజోడు ఎక్కడ పెట్టాము, వాచ్ ఎక్కడ పెట్టాము, మొబైల్ ఎక్కడ పెట్టాము, అవన్నీ మర్చిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఏం మాట్లాడాము, ఒక్కొక్కసారి మనీ కట్టి ఎంత కట్టాము, ఇంకా సివియర్ అయితే దారులు తప్పిపోవడము, అంత వేరియబుల్గా ఉంటుంది. ఓకే, సో మెజారిటీ సెనైల్ డిమెన్షియా అంటే పెద్దవాళ్ళల్లో వచ్చే డిమెన్షియా ఆల్జిమర్స్ కామన్గా చూస్తాం. ఇది నర్వ్స్ ష్రింక్ అయిపోయాయి అనుకోండి, నరాలన్నీ క్షీణించిపోతాయి, అది డీజనరేషన్ అంటాం. అలాంటి కండిషన్లో ఆల్జిమర్స్ డిమెన్షియా చూస్తాం. కొంచెం యంగ్ వాళ్ళల్లో ఒక్కొక్కసారి B12 డెఫిషియన్సీ, న్యూట్రిషనల్ లోపం వల్ల కూడా మతిమరుపు, ఫర్గెట్ఫుల్నెస్ చూస్తాం. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కొంతమందికి యాంగ్జైటీ అంటే ఆందోళన, సో పని కాన్సన్ట్రేట్ చేయకపోతే మర్చిపోయే అవకాశం ఎక్కువ. కొంతమంది ఇన్అటెంటివ్, కాన్సన్ట్రేట్ చేయరు, సో మర్చిపోతారు, దాని వాళ్ళు మతిమరుపు అనుకుంటారు. సో మెయిన్ అది కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఆ టైంలో రిజిస్టర్ చేసుకోవడం. అంటే ఇది మధ్యలో రావచ్చు అంటారా ఈ డిసీజ్? లేకపోతే కొంతమందికి వంశపారంపర్యంగా అమ్మకు ఉంది, అమ్మమ్మకి ఇలా నానమ్మకి అలా ఉండటం వల్ల వస్తుందా, లేకపోతే మధ్యలో కూడా ఏమైనా రావచ్చు అంటారా? ఈ ఆల్జిమర్స్ డిమెన్షియా అన్నది ఎర్లీ ఏజ్లో కూడా రావచ్చు, వంశపారంపర్యంగా కూడా కొంతమందిలో వచ్చే అవకాశం ఉంది. డుస్టన్ డిసీజ్ అంటే ఏంటి మేడం? అసలు ఏ ఏజ్ వారికి వస్తుంది, దానికి అసలు ఏంటి అన్నది కూడా చాలామందికి ఇప్పుడున్న దాని ప్రకారం చూసుకుంటే యూత్లో కూడా చాలా ఎక్కువగా వస్తుందనే మాట వింటూ ఉన్నాము. ఎక్కువ కేసెస్ కూడా న్యూరో కేసెస్లో కూడా ఇది ఎక్కువగా ఉందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? డిషన్స్ మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కండరాల ప్రాబ్లం. చిన్నప్పుడు పిల్లలు వేరే పిల్లలతో పోలిస్తే వీళ్ళు కొంచెం వీక్గా ఉంటారు, ఆడుకునేటప్పుడు వెనకబడిపోయి ఉంటారు. రాను క్రమక్రమంగా వాళ్ళ కండరాలు వాళ్ళకి సహకరించవు. సో వాళ్ళు కింద కూర్చొని లేవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఒక బాబుని చూసారనుకోండి, ఫస్ట్ 2 చేతులు ముందు పెట్టి దాని తర్వాత తన మీద తను పాకుతాడు పైకి, అంటే మోకాళ్ళ మీద చేతులు పెట్టి తొడల మీద పెట్టి మెల్లగా స్ట్రెయిట్ అవుతాడు. ఇంకా వాళ్ళ వెన్ను కూడా ముందుకు వంగిపోయి ఉంటుంది, పిక్కలన్నీ లావుగా ఉంటాయి. ఓకే, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రెసెంట్ అవుతారు. క్రమక్రమంగా వాళ్ళకి ఈ కండరాలు ఇంకా క్షీణించిపోవడం వల్ల మెట్లు ఎక్కడం దిగడం ఇబ్బంది, నడవడం ఇబ్బంది, ఇంకా ఈ వెన్ను కండరాలు కూడా వీక్ అయిపోయినప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బంది. ఇలాంటి సిమ్టమ్స్తో ప్రోగ్రెస్ అయ్యి రాను నాన్ అంబులేటరీ అంటే నడక మొత్తం పోగొట్టుకుంటారు, ఒక నడవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. సో ఈ ప్రోగ్రెసివ్ డిసీజ్ని డుషన్స్ అంటాం. ఇది అబ్బాయిల్లో చూస్తాం, ఎక్కువ అబ్బాయిల్లో చూస్తాం, అమ్మాయిలకి రాదా? అమ్మాయిలకి రాదు. మస్కులర్ డిస్ట్రోఫీస్ అన్నవి బ్రాడ్ టర్మ్, ఓకే, అది ఎవరికైనా రావచ్చు. కానీ దాంట్లో ఈ డుషన్స్ అన్నది మాత్రం ఈ ఎక్స్లింక్డ్ డిసార్డర్. సో అది ఆ జెనెటిక్ రీజన్ వల్ల అది అబ్బాయిల్లో చూస్తాం. ఓకే, కానీ అమ్మాయిల్లో ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు క్యారియర్స్ అయి ఉండొచ్చు, అంటే వాళ్ళు సైలెంట్గా ఆ జీన్ని వాళ్ళలో ఉంటుంది, డిఫెక్టివ్ జీన్ని ఉండొచ్చు వాళ్ళలో 50% ఉండొచ్చు. ఓకే, ప్రాబ్లం ఏంటంటే ఆ నెక్స్ట్ జనరేషన్కి ఈ జీన్ ట్రాన్స్మిట్ అయితే వాళ్ళకి పుట్టే అబ్బాయిలకి మళ్ళీ డిసీజ్ రావచ్చు. ఓకే, అందుకే ఈ జెనెటిక్ అడ్వాన్స్మెంట్ వల్ల ఎర్లీగా ప్రీనేటల్ అంటే ముందే కౌన్సిలింగ్ వల్ల, ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ అండ్ జెనెటిక్ డయాగ్నోసిస్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల, ఎర్లీగా డయాగ్నోసిస్ చేయడం వల్ల, ప్రీనేటల్ కౌన్సిలింగ్ వల్ల ఉందా లేదా అన్నది ముందే నిర్ధారించుకొని దీన్ని
ప్రివెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు పుట్టినప్పుడు బాబు ఒక నడుస్తున్నప్పుడు ఏజ్ అప్పుడే మనకు తెలిసిపోతుంది కాబట్టి అప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటారా? లేదండి, ఒక్కసారి జబ్బు వచ్చాక దీనికి డెఫినెట్ ట్రీట్మెంట్ ఇంకా రీసెర్చ్లో ఉంది, ఫుల్గా లేదు. ఓకే, ఇంతవరకు మాత్రం సరైన మెడిసిన్ రాలేదు, ట్రీట్మెంట్ కూడా రాలేదు. మెడిసిన్స్ కొన్ని అప్రూవ్డ్ మెడిసిన్స్ వస్తున్నాయి కానీ పూర్తిగా ట్రీట్మెంట్ అయితే లేదు. పక్షవాతం వచ్చే ముందు ఎలాంటి సింటమ్స్ ఉంటాయి? పక్షవాతం వచ్చినాక చాలామంది బెడ్ మీదే ఉంటారు అంటారు కదా, దానికి క్యూర్ అయ్యేటట్టు ఏమి ఉండదా? ఒకసారి పక్షవాతం వచ్చినాక ఆ పర్సన్ లెగ్స్ నడిచే అవకాశం ఏమన్నా ఉందంటారా? పక్షవాతం అందరికీ సివియర్గా ఉండాలని ఏం లేదు, అందరూ బెడ్ బౌండ్ ఉండరు. ఓకే, పక్షవాతము ఏ సెంటర్ అఫెక్ట్ అయిందో దాన్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి మాట సెంటర్ పోతే మాట ఇబ్బంది ఉంటుంది, చెయ్యి కాలు ఆ మోటార్ సెంటర్ అంటే చెయ్యి కాళ్ళు పనిచేసే సెంటర్ అఫెక్ట్ అయితే వీక్నెస్ ఉంటుంది. కొంతమందికి చూపు సెంటర్ పోతే విజన్ ప్రాబ్లం అంటే చూపు ప్రాబ్లం, ఒక పక్కన కనపడదు, అలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. కొంతమందికి సెన్సరీ ప్రాబ్లమ్స్ ఉంటుంది, కొంతమందికి మింగడం కష్టం అట్లా. సో ఏ ఏరియా అఫెక్ట్ అయింది దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. సో పక్షవాతం అంటే అందరికీ నడక ఇబ్బంది అని ఏం లేదు, అందరికీ సివియర్గా ఉండి మంచాన పడాలి అని ఏం లేదు. వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటారు? ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుందంటే కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఏదో హ్యాండ్ లాగేస్తున్నట్టు ఉంటుంది అంటారు కదా, పక్షవాతం వచ్చే ముందు కూడా ఏమన్నా సింటమ్స్ ఏమన్నా ఉంటాయి అంటారా? పక్షవాతం వచ్చే ముందు అని కాదు, పక్షవాతం అనేది ఇట్స్ అ బ్రెయిన్ స్ట్రోక్, ఇట్ మైట్ హిట్ సడన్లీ. ఓకే ఓకే, ఫస్ట్ అటాక్లో ఇట్ మైట్ బి వెరీ సివియర్, కానీ ఒక్కొక్కసారి దే మైట్ హ్యావ్ సమ్ వార్నింగ్ సిమ్టమ్స్. మెయిన్గా ఇది కనిపెట్టడానికి జనరల్గా ఫాస్ట్ అని ఒక అబ్రివియేషన్ ఉంది. ఫేషియల్ వీక్నెస్, ఆర్మ్ వీక్నెస్, సెన్సరీ సిమ్టమ్స్ అండ్ టైం. ఫేషియల్ వీక్నెస్ అంటే ఫేస్ వీక్నెస్, మూతి వంకర పోవడం, కళ్ళు కొంచెం వాలిపోవడం, కళ్ళు మూసుకోలేకపోవడం పూర్తిగా, ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. ఆర్మ్ వీక్నెస్ అంటే చెయ్యి లేపలేకపోవడం, ఎత్తలేకపోవడం, పూర్తిగా పెన్ను పట్టలేకపోవడం. ఓకే, సెన్సరీ కంప్లైంట్స్ అంటే స్పర్శలు తేడా ఆర్ సివియర్ తిమ్మిరి ఒక పక్కంతా. ఓకే, అండ్ టైమ్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారు. సో ఎర్లీగా డయాగ్నోస్ చేసి అంటే ఆ లక్షణాలు వచ్చిన వెంటనే డాక్టర్ని అప్రోచ్ అయ్యి, ఇప్పుడు హార్ట్ అటాక్ ఎట్లా సడన్గా వస్తుందో, ఎప్పుడైతే అది ఎమర్జెన్సీ అనుకుంటామో అట్లా బ్రెయిన్ అటాక్ కూడా ఇట్స్ ఎ వెరీ మచ్ ఎమర్జెన్సీ. వితిన్ 3 hours ఆర్ వితిన్ 4.5 hours ఆర్ ఎంత తొందర అయితే అంత మంచిది. అప్పుడు ఇంజెక్షన్స్ తీసుకున్నట్లయితే ఈ క్లాట్ కరగడానికి ఇప్పుడు అడ్వాన్స్డ్ మెడికేషన్స్ ఉన్నాయి, థ్రాంబోలైటిక్ థెరపీ అంటాము. ఆ ఇంజెక్షన్స్ తీసుకున్నట్లయితే ఆ క్లాట్ కరిగిపోయే అవకాశం ఉంది. సో దీన్ని ఎమర్జెన్సీ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. మేడం, కొంతమంది నిద్రలో కూడా పళ్ళు కొరికేస్తూ ఉంటారు, కొంతమంది ఇలా ఉలిక్కి పళ్ళు ఎగిస్తారు, కానీ మనమే కొంతమంది ఏంటంటే ఏదో దడుచుకుంది ఏదో అలా అనుకుంటారు, కానీ పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కొంతమంది గ్లాస్ కూడా ఇలాగా పట్టుకోలేరు, ఉన్నట్టుండి ఇలా జారిపోతుంది కదా, మరి దాన్ని ఏమనుకోవచ్చు అంటారు మేడం? నిద్రలో స్లీప్ డిసార్డర్స్లో అది ఒకటి బ్రక్సిజం అంటారు. ఓకే, సో నిద్రలో ఎక్కువ కలవరించిన వాళ్ళకి కానీ, ఇట్లా చిన్నపిల్లల్లో కానీ, యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో కానీ పళ్ళు కొరకడం ఉండొచ్చు. ఓకే, ఒక్కోసారి యూరిన్ ముందే ఎంటీ బాత్రూమ్కి వెళ్ళకుండా అలాగే పడుకున్న వాళ్ళకి, కొంతమందికి యూరిన్ విత్ హోల్డ్ చేసుకున్న వాళ్ళకి కూడా పళ్ళు కొరికే అలవాటు ఉంటుందంటారు. ఇంకొంతమంది ఐరన్ డెఫిషియన్సీ అంటే రక్తహీనత ఉన్న పిల్లల్లో కూడా పళ్ళు కొరకడం ఉండొచ్చు అని చెప్తారు. సో ఇవి కొన్ని కారణాలు పళ్ళు కొరకడానికి. ఓకే, మరీ సివియర్గా ఉంటే వాళ్ళు డెంచర్స్ యూజ్ చేయాలి. ఓకే, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి మేడం? బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లైలో ప్రాబ్లం. ఓకే, సో రక్తనాళాలు అనేది బ్రెయిన్కి బ్లడ్ సరఫరా చేస్తాయి. ఓకే, అది ఆ దారిలో ఏమైనా క్లాట్ ఉందనుకోండి, ఈ రక్త సరఫరా ఆగిపోతుంది. ఓకే, ఒక్కొక్కసారి ఏమవుతుంది, దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కీమియా అంటే బ్లడ్ సప్లై లేదు. ఓకే, ఇంకోటి ఏమవుతుంది, ఈ రక్తనాళాల్లో ప్రెషర్ బాగా ఎక్కువ అయిపోయింది అనుకోండి, బీపీ ఉన్న వాళ్ళలో ఈ రక్తనాళం చిట్లిపోయి బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. సో ఈ రెండూ కూడా వీక్నెస్కి దారి తీస్తుంది. ఇది కూడా ఒక రకమైన పెరాలసిస్ అంటాం. ఓకే, దీన్ని కూడా అలా బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు. మీరు అన్న దాని ప్రకారం చూస్తే కొంతమందికి నరాల బలహీనత అని అంటారు, కానీ కొంతమందికి నా మజిల్ అంటే కండరాలు అంటారు కదా, ఇప్పుడు నరాలు వేరు కండరాలు వేరు కదా, దీనికి మెడిసిన్ వేరుకుంటుంది, దీనికి మెడిసిన్ వేరుకుంటుంది కదా, దానివల్ల ఒక పర్సన్ నడవగలుగుతారంటారా? కొంతమందికి చాలామంది చూస్తూ ఉంటారు, కనుక్కుంటా ఉంటే మా బాబుకి కండరాలు పనిచేయకుండా పోతున్నాయండి అని అంటారు. అలాంటప్పుడు దానికి కూడా మెడిసిన్ ఉందంటారా? నరాల బలహీనత అన్నది చాలా వేగ్ టర్మ్. పేషెంట్స్ వచ్చి నాకు నా నరాలు బలహీనంగా ఉన్నాయి అని చెప్తారు. ఓకే, సో దానికి ఫస్ట్ కాజ్ ఏంటి? రెండు
ఒకటి ఫెటీగ్. Okay. ఫెటీగ్ అంటే అలసట, నీరసం. ఓకే. సో కొంతమంది నాకు లో బీపీ ఉంది, నా బీపీ ఎప్పుడు తక్కువ ఉంటుంది, నేను చాలా వీక్, తొందరగా అలసిపోతాను అంటారు. ఫెటీగ్ అది. లో బీపీ అంటూ ఏది ఉండదు. బీపీ తక్కువ ఉందంటే షాక్లో ఉన్నట్లు, ఓకే. కానీ వీళ్ళు తొందరగా నీరసించిపోతారు. సో అది ఫెటీగ్. ఈ ఫెటీగ్కి 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఫిజికల్ ఫెటీగ్, అంటే తన కండరాలు కానీ నరాలు కానీ తనని సహకరించట్లేదు, ఓకే. అది ఫిజికల్ ఫెటీగ్. ఓకే. కొంతమందికి మెంటల్ ఫెటీగ్ అంటే కాగ్నిటివ్ ఫెటీగ్ అంటాం. అంటే మెంటల్ ఫెటీగ్ అంటే వాళ్ళ ఆలోచన పరంగా వాళ్ళు తొందరగా అలసిపోతారు. వాటికి మెడిసిన్ కానీ ఏమన్నా ఉంటుందంటారా మేడం? యా, ఫెటీగ్ ఇప్పుడు ఫస్ట్ కారణం కనుక్కున్నాక అదే కనుక ఫిజికల్ ఫెటీగ్ అంటే కొంచెం దూరం నడిచాక అలసిపోవడం. యాక్చువల్గా మయస్థీనియా అని ఒక కండిషన్ చూస్తాము. దాంట్లో కూడా కొంచెం దూరం నడిచాక కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి, పొద్దున్న బాగుంటారు, ఈవినింగ్ గడిచేసరికి వాళ్ళు టోటల్గా నీరసించిపోతారు. అట్లా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము. ఓకే, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఇస్తారు. ఓకే. అది కాకుండా మెంటల్ ఫెటీగ్ అంటే తొందరగా అలసిపోవడం, నీరసించిపోవడం, అట్లా ఉన్న వాళ్ళకి కాజ్ ఏంటి చెక్ చేయాలి. డిప్రెషన్ అట్లా ఉందా, అలాంటి కారణాలు వెతకాలి. ఇంకో అదర్ కాసెస్ తీసుకుంటే రక్తహీనత, అనీమియా ఉన్న వాళ్ళకి, ఐరన్ డెఫిషియన్సీ. ఓకే. సో ఇలా ఉన్న వాళ్ళకి కూడా తొందరగా నీరసించిపోతారు. థైరాయిడ్, లేకపోతే సోడియం ఫ్లక్చుయేషన్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, అంటే బ్లడ్ సప్లై పూర్తిగా కరెక్ట్గా ఈ కండరాలకి సప్లై లేదనుకోండి, తొందరగా అలసిపోతారు. సో కారణం ఏంటి కనుక్కొని దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. కొంతమందికి కూడా బీపీ చాలా హై వల్ల నరాలు పగిలిపోయి చనిపోయారు ఇట్లా అంటారు. అది ఏంటంటారు మేడం? అంటే టెన్షన్ ఎక్కువ కావటం వల్ల, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ కావటం వల్ల అలా జరుగుతుందంటారా? బీపీ పెరిగినప్పుడు రక్తనాళాలు పైప్లో ప్రెషర్ బాగా ఎక్కువైందనుకోండి, ఇవి చెట్లిపోయి బ్లీడ్ అయిపోతుంది. ఓకే. దాన్ని హిమరేజ్ అంటాం. సో బ్రెయిన్లో హిమరేజ్ అయినప్పుడు వాళ్ళకి ఇందాక అనుకున్నట్లు పక్షవాతం లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే. టెన్షన్ పడినప్పుడు, అంటే టెన్షన్ అంటే స్ట్రెస్, దాంతో బీపీ ఫ్లక్చుయేషన్స్ చూస్తాము. కానీ టెన్షన్ ఉన్న ప్రతి వాళ్ళకి బీపీ పెరగాలని ఏం లేదు. ఓకే. కానీ స్ట్రెస్లో బీపీ పెరుగుతుంది. సో ఎప్పుడు స్ట్రెస్ని కంట్రోల్ పెట్టుకోమని అడ్వైస్ చేస్తారు. సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి మ్యామ్? దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడది డీజనరేషన్. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ అది ఎలా ఉంటుంది అర్థం చేసుకోవాలి. 2 ఎముకల మధ్యలో స్పేస్ ఉంటుంది, దాన్ని మనం డిస్క్ అంటాం. ఈ డిస్క్ అన్నది ఒక జెల్ లాంటి మెటీరియల్. సో ఈ పైన ఎముక కింద ఎముక ర్యాపిడ్ అవ్వకుండా మధ్యలో ఒక కుషన్ ఉంటుంది. ఓకే. ఓకే, ఏజ్ పెరిగే కొద్దీ ఈ కుషన్లో ఉన్న వాటర్ కానీ అంతా తగ్గిపోతుంది, అది కాస్త అరిగిపోయి సన్నబడిపోతుంది. ఓకే. సో ఈ 2 ఎముకలు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాయి. ఓకే. సో 2 ఎముకలు, కాళ్ళలో ఎముకలు ఎలా అయితే ఏజ్ తోటి అరిగిపోతాయో, అలా వెన్నులో ఉన్న ఎముకలు కూడా ఏజ్తో అరిగిపోతాయి. అవి 2 రిపీటెడ్గా రాపిడికి గురైనప్పుడు వాటిలోంచి చిన్న ఎముక ఫ్రాగ్మెంట్స్, బోన్ పీసెస్ బయటికి వెళ్తాయి. ఇవి చాలా కొచ్చగా ఉంటాయి. ఓకే. వీటిని ఆస్టియోఫైట్స్ అంటాం. సో ఇవి రాపిడి ఉన్నప్పుడు మనకి చుట్టూ ఉన్న మజిల్స్ ఇరిటేట్ అయ్యి మజిల్స్ స్పాజంలోకి వెళ్తాయి. ఓకే. టైట్ అయిపోయి పెయిన్ లాంటిది సిమ్టమ్స్ చూస్తాం. బయట వెళ్తున్న ఆ సందులోంచి బయటకు వెళ్తున్న నరాలు ఉతకపోతే రాడికులోపతి అంటాం. ఆ నరం సప్లై చేస్తున్న ఏరియా ఇరిటేట్ అయ్యి తిమ్మిరి, వీక్నెస్, అలాంటి సిమ్టమ్స్ చూస్తాం. ఓకే. సో నార్మల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పాండిలోసిస్ అనేది ఎల్డర్లీ, పెద్దవాళ్ళలో చూస్తాం. డీజనరేషన్ అనేది పెద్దవాళ్ళలో వస్తుంది. డిస్క్ ప్రాబ్లం అంటే డిస్క్ మెటీరియల్ బయటికి సాగింది, డిస్క్ ఉంది నాకు అని చెప్తూ ఉంటారు. అది కొంచెం యంగ్ పీపుల్, యాక్టివ్ పీపుల్లలో చూస్తాం. జర్కీ, ట్రాఫిక్లో ఎక్కువ జర్కీ రోడ్స్లో ప్రయాణం చేసినప్పుడు కానీ, వెయిట్స్ బరువులు ఎత్తడం కానీ, అలాంటి సిచ్యుయేషన్స్లో చూస్తాం. అంటే మనం దీన్ని మెడిసిన్తో అయితే తగ్గదు, కానీ సర్జరీ కానీ కంపల్సరీగా పడుతుంది. అది కాదు, అలా అది అపోహ. ఎందుకంటే ఇది సిమ్టమ్స్ బట్టి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. నరం ఇరిటేషన్ ఉందనుకోండి, డిస్క్ కొంచెం హర్నియేట్ అయిందనుకోండి, ఆ డిస్క్ మెటీరియల్ మళ్ళీ కరిగిపోతే మళ్ళీ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఓకే. ఎల్డర్లీలో వచ్చేది అంటే పెద్దవాళ్ళలో వచ్చేది మాత్రం డీజనరేషన్ ఫిక్స్ అయి ఉంటుంది. సో అందరికీ సర్జరీ అవసరం పడదు. ఉత్త తిమ్మిరి ఉంది, లైట్గా కంప్రెషన్ ఉంది అంటే తిమ్మిరి మెడిసిన్స్ యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే. బాగా సివియర్గా ఉండి ఇంకా నర్వ్ కంప్రెస్ అయిపోయి ఒక్కొక్కసారి మొత్తం స్పైనల్ కార్డ్, వెన్ను పామును కూడా కంప్రెస్ చేసినప్పుడు సర్జరీ ఇండికేషన్ ఉంటుంది. సో కొంతమంది పేషెంట్స్కే సర్జరీ అవసరం పడుతుంది, అందరికీ జనరలైజ్ చేయడానికి అవసరం లేదు. సయాటికా అంటే ఏంటి మేడం? ఇందాక అనుకున్నట్లే సర్వికల్ స్పాండిలోసిస్ అంటే మెడ కంప్రెస్ అవుతుంది కదా, మెడలో నరాలు వెతకపోవచ్చు. అలాగే నడుం దగ్గర కూడా ఇదే అరుగుదల వల్ల డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు బయటికి పారుతున్న నరం కంప్రెస్ అయితే, ఆ నరం పేరు సియాటిక్ నర్వ్. ఆ సియాటిక్ నర్వ్ కంప్రెస్ అయితే
ఆ దారి గుండా మనకి సిమ్టమ్స్ వస్తాయి. దాన్ని సయాటికా అంటాం. దీనికి మెడిసిన్ ఉందా లేకపోతే దీనికి కూడా ఆపరేషన్ ఏమన్నా ఉందంటారా? ఆపరేషనా లేకపోతే మెడిసినా? అందరికీ ఆపరేషన్ అవసరం పడదు. ఓకే. సిమ్టమ్స్ మైల్డ్గా ఉంటే వంగడము, బరువులు ఎత్తడము అట్లాంటివి చేయకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేసుకోవాలి. నడుము మజిల్స్ స్ట్రాంగ్గా పెట్టుకుంటే ఈ డిస్క్ హర్నియేషన్ అలాంటివి కొంతవరకు అరికట్టవచ్చు. హైడ్రోసెఫాలసిస్ డిసీజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎక్కువగా హాస్పిటల్స్లో జాయిన్ అయ్యే కేసెస్ కూడా ఇవే ఎక్కువ అంటున్నారు. దానికి ఏం చెప్తారండి? హైడ్రోసెఫలస్ అంటే బ్రెయిన్లో వాటర్ ఎక్కువ అవ్వడం. హైడ్రో అంటే వాటర్, బ్రెయిన్లో వాటర్ ఎక్కువ అవ్వడం. ఓకే. వాటర్ అంటే ఫ్లూయిడ్. నార్మల్గా బ్రెయిన్లో సెంటర్లో ఇంకా చుట్టూ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అంటాం ల్యూబ్రికేషన్ కోసం. సో ఆ ఫ్లూయిడ్ ఎక్కువ అయినప్పుడు హైడ్రోసెఫలస్. చిన్నపిల్లలు చూసినట్లయితే వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ స్కల్ బోన్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకే. ఎందుకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది? అది ఇంకా మెత్తగా ఉంటుంది గ్రోత్ కోసమని, ఇంకా వాళ్ళ బ్రెయిన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ బ్రెయిన్ని అకామిడేట్ చేయడం కోసమని జస్ట్ ఆ స్కల్ ఇంకా మెత్తగా ఉంటుంది. ఆ టైంలో హైడ్రోసెఫలస్ కనుక డెవలప్ అయిందనుకోండి, అప్పుడు బ్రెయిన్ సైజ్ సీరియల్గా పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో వాళ్ళ బ్రెయిన్ స్కల్ హెడ్ సర్కంఫరెన్స్ అని ఉంటుంది, అది కొలుస్తూ ఉంటే ఎవ్రీ మంత్ ఆర్ 15 డేస్కి హెడ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. అడల్ట్స్లో స్కల్ ఇస్ హార్డ్ స్ట్రక్చర్. ఓకే. సో అది సైజ్ పెరిగే అవకాశం లేదు. ఓకే. ఈ ఫ్లూయిడ్ పెరుగుతున్న కొద్దీ ఇద్దరిలో కూడా ఒక లెవెల్ తర్వాత బ్రెయిన్ అకామిడేట్ చేయదు. సో ఆ చుట్టూ ఉన్న బ్రెయిన్ మీద ప్రెషర్ పెట్టినప్పుడు వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఏముంటాయి అవి? విపరీతమైన తలనొప్పి, ఓకే, కంటి నరం ఉతకపోతే చూపు ప్రాబ్లం, అలాంటి సిమ్టమ్స్ చూస్తాం. వామిటింగ్స్, సివియర్ అన్కంట్రోల్డ్ వామిటింగ్స్, నార్మల్గా ఏదో లైట్గా ఏదో కక్కుతున్నట్లు అలా కాదు, ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే బాగా ఫోర్స్తో అండ్ రిపీటెడ్గా అండ్ కంట్రోల్ అవ్వకుండా వామిటింగ్స్ ఉంటాయి. సో హెడేక్, వామిటింగ్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు. ఓకే మేడం, కొంతమందికి క్రానిక్ పెయిన్స్ అనేవి ఉంటాయి. ఎంఆర్ఐ తీసినా ఏది చూసినా కూడా పెయిన్స్ అయితే తగ్గవు, కానీ అన్నీ నెగిటివ్గా వస్తాయి. అలాంటప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ఏంటి చెక్ చేయాలి. ఓకే. సో పెయిన్ ఎక్కడ, అసలు ఏంటి సిమ్టమ్, హిస్టరీ తీసుకోవాలి, కరెక్ట్ హిస్టరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు న్యూరోపతియా లేకపోతే ఇంకేమైనా కారణమా, వెన్నులో ప్రాబ్లమా, స్పైనల్ కార్డ్లో ప్రాబ్లమా, ఒక్కొక్కసారి బ్రెయిన్లో ప్రాబ్లమా, అలాంటి కారణాలు వెతికి కాస్ట్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మీరు అన్నట్లు ఎన్ని రకాలుగా వెతికినా హిస్టరీ వైజ్ కానీ ఎగ్జామినేషన్లో కానీ లేకపోతే టెస్టులు చేసినా కానీ కారణం దొరకదు. ఓకే. అలాంటప్పుడు ఏమైనా ఫైబ్రోమయాలజియా అలాంటి కాసెస్ ఏమైనా ఉన్నాయా అంటే మీరు అన్న దాని ప్రకారం ఫైబ్రోమయాలజీకి అసలుకి మెడిసినే లేదంటారు, ట్రీట్మెంటే లేదంటారు, అది నిజమేనా? ఫైబ్రోమయాలజియా అన్నది మజిల్స్లో కొన్ని టెండర్ పాయింట్స్ ఉంటాయి. ఓకే. ఆ టెండర్ పాయింట్స్లో పెయిన్ వస్తుంది. ఇది మల్టిపుల్ థియరీస్ ఉన్నాయి. ఒకటి అక్కడ నరాలు స్మాల్ ఫైబర్ న్యూరోపతి వల్ల కావచ్చు, లేకపోతే కొంతమందికి సైకాలజికల్గా వాళ్ళకి పెయిన్స్ థ్రెషోల్డ్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ పెయిన్ పర్సీవ్ చేయొచ్చు. ఓకే. సో ఈ కారణాలని వెతికి వాళ్ళ కనుక సైకాట్రిక్ సిమ్టమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడం, దాంట్లో ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ లాంటివి తీసుకోవడం అలాంటివి చేయొచ్చు. అండ్ పెయిన్ మెడికేషన్స్ ఇచ్చి పెయిన్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని దీన్ని పూర్తిగా సైకాట్రిక్ అనడానికి కూడా లేదు. కొంతమందికి ఎన్ని టెస్టులు చేసినా కానీ అన్నీ నెగిటివ్గానే ఉంటుంది. మీలాంటి డాక్టర్ దగ్గరికి వచ్చి, న్యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చి కనుక్కొని ఒకవేళ ఏంటన్నా మెడిసిన్స్ వాడుతున్నా కానీ వాళ్ళకైతే పెయిన్ రిలీఫ్ అవ్వదు. అలాంటప్పుడు మీరు ఎలాంటిగా ట్రీట్ చేస్తారండి? సివియర్గా ఉంటే ఫిజియోథెరపీ లాంటివి, స్టిమ్యులేషన్, నర్వ్ స్టిమ్యులేషన్, టెన్స్ అంటాము, ఓకే, నర్వ్ స్టిమ్యులేషన్ అలాంటివి చేయొచ్చు. ఓకే. మెడికేషన్ కూడా న్యూరోపతి పెయిన్ మెడిసిన్స్ కండిషన్ బట్టి, తన సిమ్టమ్స్ బట్టి అండ్ సివియారిటీ బట్టి టైట్రేట్ చేస్తాం, అంటే పెంచడం తక్కువ చేయడం అలాంటివి చేస్తూ ఉంటాం. మరీ సివియర్గా ఉంటే వేరే రకంగా లోకల్, ఫర్ ఎగ్జాంపుల్ స్పాండిలోటిక్ పెయిన్ కానీ లేకపోతే లంబార్ పెయిన్ కానీ ఉన్నప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ట్రై చేయొచ్చు. ఓకే. అండ్ ఇంకా మరీ అన్బేరబుల్ సివియర్గా ఉన్నప్పుడు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ అలాంటి పెయిన్ మాన్యువర్స్, పెయిన్ ఇంటర్వెన్షన్స్ కూడా చేయొచ్చు. ఓకే. దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటారా? స్టెరాయిడ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు టాబ్లెట్ రూపంగా కానీ ఇంజెక్షన్స్ లాగా తీసుకున్నారనుకోండి, అది బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది, ప్రతి అవయవంకి స్ప్రెడ్ అవుతుంది. అదే మీరు లోకల్గా ఇంజెక్షన్ లాగా ఇచ్చినప్పుడు ఆ డోస్ కానీ ఇచ్చే లోకల్గా ఇస్తారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. ఓకే. అంటే మెడిసిన్స్ కన్నా ఈ స్టెరాయిడ్సే పెయిన్కి అయితే స్టెరాయిడ్సే బెస్ట్ అంటారా? అలా జనరలైజ్ చేయడానికి లేదు.
ఫస్ట్ ట్రై చేసేది మెడికేషనే. ఓకే. స్టీరాయిడ్స్ అన్నది దీనికి తగ్గకపోతే ఓకే. అప్పుడు ట్రై చేయొచ్చు, అంతేకాని బెనిఫిట్ 100% ఉంటుంది అని ఏం లేదు. లేడీస్కి ఎక్కువగా హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీ తర్వాత కానీ, కొంతమందికి పీరియడ్స్ ఆఫ్టర్ కానీ, ఏదో ఒక విధంగా లేడీస్కి హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు నర్వ్స్ మీద ఏమైనా ప్రాబ్లం కానీ, నర్వ్స్ ఏమైనా డిసీజెస్ కానీ ఏమైనా ఎక్కువగా అయ్యే అవకాశం ఉందంటారా? మైగ్రేన్ కామన్గా మెన్సెస్ అప్పుడు క్యాటమినియల్ మైగ్రేన్ అంటాం, అంటే మెన్స్ట్రల్ సైకిల్స్ మెన్సెస్ అప్పుడు మైగ్రేన్ హెడేక్స్ ఎక్కువ అవ్వచ్చు. ఓకే. కొన్ని రకాల ఫిట్స్ కూడా పీరియడ్స్ టైంలో ఎక్కువ అవ్వచ్చు. ఓకే. సో ఇది అలాగే ఇందాక అనుకున్నట్లు ప్రెగ్నెన్సీ అప్పుడు కార్పల్ టనల్ సిండ్రోమ్ ఎక్కువ అవ్వచ్చు వాపు వల్ల. సో హార్మోన్స్ వల్ల కూడా ఎఫెక్ట్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఓసీ పిల్స్ తీసుకుంటారు, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. కాంట్రసెప్షన్ కోసం వాడే, ఈ కుటుంబ నియంత్రణ కోసం వాడే టాబ్లెట్స్ ఏవైతే వాడతారో అందరికీ జనరలైజ్ చేయలేం, కానీ కొంతమందికి ఎవరికైతే ఆ టెండెన్సీ ఉందో అలాంటి వాళ్ళకి బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు బ్లడ్ క్లాట్స్, ఇంతకుముందు కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయిన వాళ్ళకి ఇలాంటి ఓసీ పిల్స్ రొటీన్గా అడ్వైస్ చేయరు. అదర్వైజ్ మీరు అడిగినట్లు హార్మోనల్ ఎఫెక్ట్స్ ఎప్పుడైతే సైకిల్స్ అయిపోయాయి, పోస్ట్ మెనోపాస్లో హాట్ ఫ్లషెస్, నీరసించిపోవడము, ఫెటీగ్ అలాంటి సిమ్టమ్స్ చూస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళల్లో వైటమిన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఈ బోన్ స్ట్రెంగ్త్ మెయిన్గా అఫెక్ట్ అవుతుంది. మేడం, కొంతమందికి పడుకున్నప్పుడు కాళ్ళు పట్టేస్తున్నట్టు బాగా పెయిన్ వచ్చి కాళ్ళు నొప్పులు అంటారు. అది ఓన్లీ పిక్కల దగ్గర పట్టేస్తాయి. దానికి ఏంటంటారు కారణం? నైట్ టైమ్ కాళ్ళ పిక్కల కండరాలు టైట్ అయిపోవడం అండ్ సడన్గా లేస్తారు సివియర్ పెయిన్ తోటి, ఆల్మోస్ట్ ఏడుస్తారు. ఆ ఒక్క క్షణం పాటు సివియర్గా పెయిన్ ఉంటుంది. దీన్ని క్రాంప్స్ అంటాము. మామూలుగా కాళ్ళల్లో వస్తే మళ్ళీ స్ట్రెచ్ చేస్తే అది దానంతలో తగ్గిపోతుంది, మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు. ఈ కండిషన్ ఐరన్ తక్కువ ఉన్నప్పుడు, అనీమియాలో కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీలో, థైరాయిడ్ ప్రాబ్లం ఇలాంటి కండిషన్స్లో చూస్తాం. అలా కాకుండా ఒక్కొక్కసారి చేతుల్లో ఉన్న కండరాలు కూడా పట్టేయచ్చు. అది సిగ్నిఫికెంట్. అంటే ఇలాంటి కారణాలు కాకుండా మజిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, నరాల ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ కాళ్ళల్లో చేతుల్లో కూడా చూస్తాము. దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఏ వయసు వారికి వస్తుంది అంటారు? క్రాంప్స్ అనేది కామన్గా చూస్తాం, కొంచెం వాపు ఉన్నప్పుడు కూడా చూస్తాము. సో వయసుతో సంబంధం లేదు. మజిల్ ప్రాబ్లం కానీ నర్వ్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఆ కారణాన్ని మనం రెక్టిఫై చేయాలి. MND అని ఒక కండిషన్, దాంట్లో రొటీన్గా చూస్తాం. అది నిద్రపోయినప్పుడే రావడానికి గల కారణం ఏంటంటారు? మామూలుగా నడుస్తున్నప్పుడు కానీ, మెలకుగా ఉన్నప్పుడు కానీ రాదు, నిద్రలోనే రావడానికి గల కారణం ఏంటంటారు? నిద్రపోయినప్పుడు మామూలుగా లేచున్నప్పుడు కూడా క్రాంప్స్ ఉంటాయి. ఓకే. కానీ నైట్ టైమ్ దాని సివియారిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. కండరాల్లో వాటర్ ఎక్కువ కలెక్ట్ అవ్వడం, నిద్రపోయినప్పుడు ఆ వాపు ఎక్కువ ఉంటుంది. డే టైంలో నడక వల్ల, ఆ మొబిలిటీ వల్ల వాపు, ఆ మజిల్లో ఎడిమా, ఆ వాపు ఉండే అవకాశం తక్కువ, కాబట్టి మనం నిద్రలో ఎక్కువ గమనిస్తాం. కానీ పెథాలజికల్ క్రాంప్స్ అంటే డిసీజెస్ వల్ల వచ్చే క్రాంప్స్ డే టైం కూడా చూస్తాం. సో అది నిద్రలోనే ఉంటుంది అన్నది ఏమీ రూల్ లేదు. కానీ నైట్ టైం నాక్టర్నల్గా అంటే నిద్రలో కొన్ని ప్రెగ్నెన్సీ ఆర్ వాపు ఉన్న కండిషన్స్లో మనం క్రాంప్స్ని గమనిస్తాం. కొంతమందికి కూడా చేతులు ఇలాగా స్ట్రైట్గా పెట్టినా కూడా వాళ్ళకి ఇలా షివరింగ్ లాగా వణుకుపోతూ ఉంటాయి అన్నమాట. దానికి ఏంటంటారు కారణం? చేతులు వణుకుతూ ఉంటాయి, ఏదైనా పెన్తో రాసినా కానీ, పర్టికులర్లీ ఎవరైనా చూస్తున్నారంటే ఇంకా వణుకు ఎక్కువ అవుతుంది. గ్లాస్ పట్టుకున్నా ఒక్కొక్కసారి ఎంత సివియర్గా ఉంటుందంటే అసలు టీ తాగలేరు, టీ కప్ పట్టుకున్నారంటే మొత్తం వణిగిపోతుంది. దానికి కారణం మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, థైరాయిడ్ ఎక్కువ ఉందనుకోండి, హైపర్ యాక్టివిటీ, థైరాయిడ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి వణుకు ఎక్కువ అవ్వచ్చు. యాంగ్జైటీ ఉన్నప్పుడు కానీ రొటీన్గా మనం వణుకు చూస్తాం. అది కాకుండా ఎసెన్షియల్ ట్రెమర్ అంటాం, అంటే వంశ పారంపర్యంగా వాళ్ళ తండ్రికి ఉంది, తల్లికి ఉంది, వాళ్ళకుంది, వాళ్ళ పిల్లలకి కూడా ఉండొచ్చు. వంశపారంపర్యంగా కూడా ఈ వణుకుని మనం చూస్తాం, కొన్ని ఫ్యామిలీస్లో ఉంటుంది. మైల్డ్గా ఉంటే పెద్ద ఇబ్బంది లేదు, కానీ సివియర్గా ఉండి అసలు వాళ్ళు పని కూడా చేసుకోలేని పరిస్థితి ఉంటే, చాలా యాక్టివిటీస్ అన్నీ ఆగిపోతూ ఉంటే, అప్పుడు దానికి కొన్ని రకాల మందులతో ట్రై చేస్తారు. కొన్ని మందులు ఉన్నాయి. అది కాకపోతే మరీ చాలా సివియర్గా ఉంటే కనుక DBS చేస్తారు, అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తారు. అలాంటివి ట్రై చేయొచ్చు. కళ్ళు తిరగటాన్ని ఏమంటారు మేడం? కొంతమంది నడుస్తుండగానే ఒక్కసారిగా పడిపోతారు, దానికి ఏమంటారు మరి? కళ్ళు తిరగడం కామన్గా చూస్తాం ఓపీలో. సో మెయిన్గా నడుస్తున్నప్పుడు సడన్గా ఆర్ పడుకొని సడన్గా నించున్నారంటే కళ్ళు తిరుగుతాయి, పడిపోతారు.
సో అందులో బీపీ రెగ్యులేషన్లో ప్రాబ్లం ఉంది. పర్టికులర్లీ పెద్దవాళ్ళు, బీపీ మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళు, ఈ బీపీ రెగ్యులేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏకదమ్న అంటే పడుకున్న మనిషి సడన్గా నించుంటే ఈ బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ పోయి వాళ్ళకి సింకోప్ అంటాము, చక్కెర వచ్చి పడిపోతారు. ఓకే ఓకే, కానీ ప్రతిసారి సింకోపే ఉండక్కర్లేదు. ఒక్కొక్కసారి వర్టిగో అంటారు. వర్టిగో అంటే ఏంటి? వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళు తిరిగినట్లు, స్పిన్నింగ్, వాళ్ళు తిరిగినట్లు కానీ చుట్టూ ఉన్న వస్తువులన్నీ తిరుగుతున్నట్లు కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఓకే ఓకే, ఇవి రెండు కారణాలు అనమాట. మరి దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటారు మేడం? వర్టిగో అనేది 2 టైప్స్. మళ్ళీ పెరిఫెరల్ వర్టిగో, ఇందాక మనం పెరిఫెరల్ న్యూరోపతి విన్నాం కదా, అలా పెరిఫెరల్ వర్టిగో అంటే ఇయర్లో బ్యాలెన్స్ సెంటర్స్ ఉంటాయి. అవి బ్రెయిన్లో ఉన్న బ్యాలెన్స్ సెంటర్స్కి కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఇయర్లో కొంతమందికి మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా, అంటే మధ్య వయస్కులకు కూడా ఇయర్ డస్ట్ కలెక్ట్ అవుతుంది లోపల ఇన్నర్ ఇయర్లో. ఈ ఇయర్ డస్ట్ అప్పుడప్పుడు సడన్గా వాళ్ళు ఏం సిమ్టమ్స్ చెప్తారంటే, సడన్గా తల తిప్పానంటే నాకు కళ్ళు తిరిగినట్లు ఉంటుంది, ఒక క్షణమే ఉంటుంది అది, కానీ పడిపోయినట్లు, తోసినట్లు. కొంతమందికి సివియర్గా ఉంటే వామిటింగ్ సెన్సేషన్, మోషన్ సిక్నెస్ లాంటి సిమ్టమ్స్ అలాంటివి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో ఈ ఇయర్ డస్ట్ని కొన్ని జస్ట్ రిప్లేస్మెంట్ మాన్యువర్స్తో, అంటే జస్ట్ ఆ ఇయర్ డస్ట్ కదలకుండా రిప్లేస్ చేస్తారు. హెడ్ నెక్ మూమెంట్స్ని ఒక రకంగా అమర్చి సెట్ చేసేస్తే అది రెక్టిఫై అవుతుంది. అది ఇయర్ డస్ట్ వల్ల కలిగే కామన్ కాజ్ పొజిషనల్ వర్టిగో. అలా కాకుండా ఒక్కొక్కసారి సివియర్ డిసీజెస్ ఉన్నప్పుడు, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇలా గిడ్డినెస్ రావచ్చు, నడక ఇబ్బంది ఉండొచ్చు, ఒక పక్క తోసేసినట్లు ఉండొచ్చు. మేడం, ఈ నరాల సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు అంటారు? ఫస్ట్ నరాల సంబంధించిన పేషెంట్స్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా హెల్దీ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇందాక అనుకున్నట్లు B12, పర్టికులర్లీ ప్యూర్ వెజిటేరియన్స్ అంటే ఇంకా పాలు కానీ ఎగ్ కానీ ఏమీ తీసుకోరు. ప్యూర్ వెజిటేరియన్స్లో B12 డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది. సో B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మళ్ళీ పెరిఫెరల్ న్యూరోపతి రావచ్చు. వాళ్ళలో రకరకాల న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లైక్ మెమరీ ఇష్యూస్ అలాంటివి కూడా ఉండొచ్చు. B12 ఒక్కటే కాదు, థైమిన్ కానీ, అంటే ఇవన్నీ పోషకాహారాల లోపాలు మైనర్గా ఉన్నా కానీ వాళ్ళకి న్యూరోపతి సిమ్టమ్స్ కానీ న్యూరాలజికల్ సిమ్టమ్స్ ఉండొచ్చు. సో హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి, నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాదు, అందరికీ అవసరం. అది కాకుండా స్ట్రోక్స్కి, కార్డియాక్ హార్ట్ అటాక్కి ఎలా యూస్ చేస్తామో స్ట్రోక్కి కూడా అలాంటి మెడిసిన్సే అడ్వైస్ చేస్తాము. సో కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోకపోవడం, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, అవి జనరల్గా ప్రతి ఒక్కరు పాటించాల్సింది. నరాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అలాంటివే పాటించాల్సి ఉంటుంది. మేడం, అసలు మైగ్రేన్ అంటే ఏంటి? మైగ్రేన్ సింటమ్స్ ఎట్లా ఉంటాయి? మైగ్రేన్ అంటే పార్శ్వపు నొప్పి. ఒక పక్కన, ఎటు పక్కన ఉండొచ్చు, ఎప్పుడు ఒకే సైడ్ ఉండాల్సిన అవసరం లేదు. నరం కొట్టుకుంటున్నట్లు, ఇప్పుడు మన నరాలు ఎలా కొట్టుకుంటాయి, రక్తనాళాలు అలా కొట్టుకుంటున్నట్లు పల్సటైల్ హెడేక్. దాంతోపాటు చాలా ఇరిటేషన్, లైట్ని చూసినా, ఏదైనా సౌండ్స్ వినిపించినా, పెద్ద పెద్ద టీవీ సౌండ్స్ విన్నా కానీ చాలా చికాకు, కొంతమందికి వామిటింగ్స్, అలాంటి సిమ్టమ్స్ ఉండి ఆ రోజు ఇంకా ఎవరు మాట్లాడకుండా ఒక క్లోజ్డ్ డార్క్ రూమ్లో ఒక్కరే పడుకొని లేస్తే రిలీఫ్, ఓ టాబ్లెట్ వేసుకొని పడుకొని లేస్తే రిలీఫ్. ఇలాంటి సిమ్టమ్స్ మైగ్రేన్లో చూస్తాం. ప్రతిసారి పని చేసుకుంటున్నప్పుడు కానీ, నిద్ర లేకపోతే, ముందు రోజు రాత్రి నిద్రపోలేదు, తినలేదు, తలస్నానం చేసినప్పుడు కానీ, అలా కొన్ని ట్రిగర్స్ ఉంటాయి. ఒక రకమైన ఫుడ్ తిన్నప్పుడు కానీ, చాక్లెట్స్ తిన్నప్పుడు కానీ, అట్లా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా, అందరికీ అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. సో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సిమ్టమ్ తోటి ప్రజెంట్ చేస్తారు. అంటే కొంత మోతాదులో మెడిసిన్ వాడి ఆపేయవచ్చు, లైఫ్ లాంగ్ అయితే వాడేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇది కూడా కొంచెం ఫెమిలియల్, ఇంట్లో ఉంటే జెనెటిక్గా ఫెమిలియల్గా మదర్కి ఉంటే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చే? ఖచ్చితంగా రావాలని లేదు, ఫ్యామిలీస్లో చూస్తాం. ఇట్ మైట్ రన్ ఇన్ ఫ్యామిలీస్, అంటే పేరెంట్స్కి ఉండొచ్చు, పిల్లలకి రావచ్చు. ఓకే. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి పెద్దగా బ్రెయిన్లో ఏమీ ప్రాబ్లం ఉండదు, కానీ ఫంక్షనల్గా ప్రాబ్లం. సో ఎప్పుడైతే ఇలాంటి ట్రిగ్గర్స్ ఉన్నప్పుడు కానీ, స్ట్రెస్ కానీ, అలాంటి టైంలో వాళ్ళకి హెడేక్ ఉంటుంది. హెడేక్ ఉంటే వాళ్ళ పని మానేసుకొని ఆ రోజు వేస్ట్ అయిపోతుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి అప్పటిదప్పుడు మైల్డ్గా ఉంటే ఒక పారాసిటమాల్ లాంటి సింపుల్ అనాల్జెసిక్స్ యూజ్ చేయొచ్చు. సో నెలలో తక్కువే ఉంది, 3-4 సార్లు అయితే ఒక గోళీ వేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ రిపీటెడ్గా నొప్పి గోళీలు వేసుకుంటే మంచిది కాదు. అండ్ ప్రతిరోజు డుమ్మా కొడుతూ ఉంటే పని అవ్వదు. అందుకని వాళ్ళు ప్రివెంటివ్ మెడిసిన్స్, అంటే ఈ మైగ్రేన్ అటాక్స్ రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు.
ఓకే. సో ఒక 3 months కోర్స్ 1-2 months 10 days 5 days వచ్చినప్పుడు ప్రివెంటివ్ మెడిసిన్ వాడతానంటే పనికిరాదు. కానీ ఒక 3 months కోర్స్ అలాంటిది యూస్ చేస్తే మైగ్రేన్ అటాక్స్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఇందులో చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఆ పేషెంట్కి ఏది సూట్ అవుతుంది అలా చిన్న చిన్న మెడిసిన్స్ నుంచి బొటాక్స్ ఇంజెక్షన్ వరకు రకరకాల ట్రీట్మెంట్ పేషెంట్కి ఏది సూట్ అవుతుంది తన కండిషన్ బట్టి తన బాడీ వెయిట్ బట్టి కొన్ని మెడిసిన్స్ అట్లా సెలెక్ట్ చేసి డాక్టర్ డిసైడ్ చేసుకొని ఇస్తారు. మేడం మీరు అన్నట్టు ప్రకారం చూస్తే బొటాక్స్ ఇంజెక్షను ముడతలు పోవడానికి యూజ్ చేస్తారు, అలాగే పెయిన్కి కూడా రిలీఫ్ కోసం కూడా చేస్తూ అంటారు. అది మీరు నర్వ్స్కి సంబంధించి దేనికి ఉపయోగిస్తారు మేడం? ఏ కండిషన్లో ఆ బొటాక్స్ ఇంజెక్షన్ యూజ్ చేస్తారు? బొటాక్స్ రింకిల్స్ అన్నది కాస్మెటిక్ ఇండికేషన్. ఓకే. కానీ న్యూరాలజికల్గా బొటాక్స్కి చాలా ఇండికేషన్స్ ఉన్నాయి. ఓకే. స్టిఫ్నెస్ ఉన్నప్పుడు బొటాక్స్ ఏం చేస్తుంది, మీరు బొటాక్స్ ఇంజెక్షన్ని ఇచ్చారనుకోండి ఆ మజిల్ టైట్నెస్ అన్నది రిలీజ్ అయ్యి లూజ్ అయిపోతుంది. సో మైగ్రేన్లో మీకు మజిల్స్ టైట్ అయిపోయాయి, స్పాజంలోకి వెళ్ళాయి, అప్పుడు ఆ బొటాక్స్ ఇంజెక్షన్ ఇస్తే రిలీజ్ అయ్యి ఉంటాయి. సో హెడేక్ పర్సెప్షన్ అనేది తగ్గుతుంది. అలాగే కొంతమందికి స్ట్రోక్ తర్వాత అంటే పక్షవాతం వీటి తర్వాత కంట్రోల్ అన్ని టైట్ అయిపోతాయి. ఓకే. అలాంటి వాళ్ళకి ఆ పెయిన్ తగ్గించడానికి కొంచెం రిలీజ్ చేయడానికి వంకరగా పోతున్న పేషెంట్స్కి కంట్రాలు మరీ టైట్ అయిపోయి వంకరపోతున్నప్పుడు పెయిన్తో కూడుకున్న కండిషన్స్కి ఫిజియోథెరపీని ఫెసిలిటేట్ చేయడానికి అంటే ఈజీ చేయడానికి బొటాక్స్ ఇంజెక్షన్స్ యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఇవి సమ్ ఆఫ్ ద కండిషన్స్. నరాలకి సంబంధించిన దాంట్లో ఏమైనా బ్లడ్ టెస్ట్లు కానీ రక్త పరీక్షలు కానీ ఏమన్నా నిర్ధారించుకోవడానికి ఏమైనా టెస్టులు ఉంటాయి అంటారా? అవునండి. న్యూరాలజీ సంబంధించి అంటే అది జనరలైజ్డ్ క్వశ్చన్ మీరు అడుగుతుంది. న్యూరోపతి సిమ్టమ్స్ ఉంటే మామూలుగా షుగర్ టెస్ట్, ఓకే, వాస్కులైటిక్ ప్రొఫైల్ అంటాము అంటే ఏఎన్ఏ అట్లాంటివి బ్లడ్లో మార్కర్స్ అన్ని చెక్ చేస్తాం, B12 లెవెల్స్ ఇలాంటివన్నీ చెక్ చేస్తాం, థైరాయిడ్ హిమోగ్లోబిన్ ఎంత ఉంది ఇలాంటివి టెస్ట్ చేస్తాం. ఒకవేళ నరాల ఫంక్షనింగ్ ఎట్లా వర్క్ చేస్తున్నా ఏంటనేది తెలుసుకోవడానికి కూడా ఏమైనా టెస్ట్ ఉందంటారా? నరాల పనితీరు రొటీన్గా అవసరం లేదు. ఓకే. క్లినికల్గా ఇండికేషన్ ఉంటేనే టెస్ట్ చేయాలి. ఓకే. వాటికి నర్వ్ కండక్షన్ స్టడీ అంటాం. అంటే ఈ నర్వ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నాయి అన్నది ఎలక్ట్రోడ్స్ పెట్టి ఆ నరంని స్టిమ్యులేట్ చేసి చేస్తాం. అది కాకుండా ఒక్కొక్కసారి మరీ సివియర్గా ఉండి ఏదైనా ఇండికేషన్ ఉంటే నర్వ్ బయాప్సీ ముక్క పరీక్ష అంటాం. నరంది ఒక ముక్క తీసుకొని మైక్రోస్కోప్ కింద పెట్టుకొని చెక్ చేస్తాం, దాంట్లో ఏమి జరుగుతుంది అన్నది నిర్ధారించడానికి ఉపయోగిస్తాం. అలా కాకుండా ఒక్కొక్కసారి కండరాల బయాప్సీ మజిల్ బయాప్సీ అంటాం, అవి కూడా చేస్తాం. ఒక్కొక్కసారి జెనెటిక్ ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా బ్లడ్లోనే జెనెటిక్ టెస్ట్ చేస్తాం. అంటే ఆ టెస్ట్ చేయడం వల్ల ఏంటి మేడం రిజల్ట్ ఏంటంటారు? మీరు బయాప్సీకి అలా పంపిస్తారు టెస్ట్కి అంటున్నారు కదా, అలా చేయటం వల్ల ఏంటి మీకు ఏం తెలుస్తుంది? దీనికి ఈ పరీక్ష చేస్తే దీనికి ఇది ఉంది డిసీజ్ ఉందని తెలిసటానికి గల కారణం ఏంటంటారు? ఇండికేషన్ ఉన్నప్పుడు ఆ మజిల్ బయాప్సీ చేశారనుకోండి, ఏమైనా మస్కులర్ డిస్ట్రోఫీ అని మనం అనుకొని మజిల్ బయాప్సీ చేసినప్పుడు అది డిస్ట్రోఫీ ఉందా, లేకపోతే ఒక్కొక్కసారి కండరాల వాపు ఉంటుంది, వాపు ఉన్నప్పుడు స్టీరాయిడ్స్ కానీ వేరే ట్రీట్మెంట్ కానీ ఇవ్వచ్చు. సో ఈ వ్యాధి ఏంటి అన్నది మజిల్ బయాప్సీలో నిర్ధారించవచ్చు. ఓకే. సో క్లినికల్ ఇండికేషన్ ఉన్నప్పుడు ఈ టెస్ట్ చేసి దానికి తగ్గట్లు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కొంతమందికి నరాలన్నీ పైకి వచ్చేసినట్టు ఉంటాయి, కమిలిపోయినట్టు ఉంటాయి, నరాలన్నీ పైకి వచ్చేసేసి వాపులు ఉంటాయి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? అసలు దాన్ని ఏమంటారు? అది వారికోస్ వెయిన్స్ మీరు చెప్పేది, కాళ్ళలో నరాలని ఉబ్బి ఓకే వంకులు తిరిగి ఉంటుంది, అది వారికోస్ వెయిన్స్. ఓకే. అది మామూలుగా అది నరాల ప్రాబ్లం కాదు, ఇది రక్తనాళాల్లో ప్రాబ్లం. ఓకే. రక్తనాళాల్లో బ్లడ్ కలెక్ట్ అయిపోయి రక్తం బాగా కలెక్ట్ అయిపోతే రక్తనాళాలు వంకర తిరిగి ఉంటుంది, అది వాల్వ్స్ సరిగ్గా లేకపోవడం. అది వాస్కులర్ సర్జన్ చూస్తారు ఆ కేసు. అండ్ అవసరం పడితే స్ట్రిప్పింగ్ అంటే ఆ నరంని స్ట్రిప్ చేయడం, ఓకే, అలాంటి సర్జరీస్ చేస్తారు. థ్యాంక్ యూ డాక్టర్. చూశారు కదండి, డాక్టర్ శిరీష మేడం గారు చెప్పిన ఆరోగ్య సూత్రాలను అయితే పాటించండి. రేపు వేరే డాక్టర్తో మీ ముందుకు కలుస్తాను. మీ సుమ. Like and subscribe Eagle Health and Beauty.